చాలా రోజుల తర్వాత ఆర్మీ క్వార్టర్స్ లో ఉండే ఫ్రెండ్స్ తో కలిసి లదాఖ్ లోని ఒక ఎత్తైన ప్లేస్ లో ఉన్న ప్యాలెస్ కి అయితే వెళ్తున్నాము. రుద్రాబాయ్ షైనీ దేకో హాయ్ బోలో చలో. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు సిస్టర్స్ తో పాటు నేను మా పిల్లలు అయితే వెళ్తున్నాము. మేము వచ్చిన ప్లేస్ అయితే షే ప్యాలెస్ అన్నమాట. లే ప్యాలెస్ కి వెళ్లే ముందు ఇక్కడ రోడ్ సైడ్ లో వాటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బోర్డు పైన ఇంగ్లీష్ తో పాటు లడాఖీ లాంగ్వేజ్ కూడా ఉంది చూడండి. ఒకటి చిన్నగా నీటి కాలువలాగా ఒక చిన్న చెరువులాగా అయితే అనిపిస్తుంది. ఈ నీటిలో అయితే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఈ వాటర్ ని అందులో ఉన్న చేపల్ని చూడడానికి అయితే ఈ నెట్ ఇవతలుండే చూడాల్సి ఉంటుంది. అవతలకి వెళ్లే అవకాశం అయితే లేదు. ఇక్కడ మీకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి. ఇదే షే ప్యాలెస్ అన్నమాట. షే ప్యాలెస్ కి వెళ్లే రూట్ అయితే ఇదే. పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. లే లదాఖ్ లో అయితే ఎంతటి వాళ్ళకైనా సరే జస్ట్ 4 అడుగులు వేస్తే చాలు ఆయాసం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మేమైతే ఈ గుట్టనైతే ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. ఈ ప్లేస్ కి అయితే చాలా మంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. ఈ ప్లేస్ అయితే సింధు నదికి చాలా దగ్గరగా లేకి 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ వివరాల ప్రకారం ఇది జస్ట్ ప్యాలెస్ మాత్రమే కాదు, లడాఖ్ రాజధానికి ఒకప్పుడు ప్రాచీన రాజధానిగా నిలిచిన పవిత్రమైన ప్రాంతం. ఈ ప్లేస్ వచ్చేసి లే లదాఖ్ లో ఉండే రాజులకు వేసవి కాలంలో వేసవి విడిదిలాగా ఉండేదంట. ఈ రాజభవనాన్ని 1655వ సంవత్సరం లడాఖ్ రాజవంశానికి చెందిన డెల్టాన్ నామ్గ్యాల్ అనే రాజు అయితే కట్టించాడు. కొండ ఎక్కుతున్న కొద్దికి లడాఖ్ మొత్తం ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ ఒక అవ్వ అయితే చేతితో నేసిన క్యాప్స్, మఫ్లర్స్, సాక్స్, స్వెటర్స్ అయితే అమ్ముతున్నారు. బయట రేటు కంటే ఇక్కడైతే చాలా కాస్ట్ ఉంది కాబట్టి మేమైతే ఇక్కడైతే తీసుకో. కింది నుంచి లే ప్యాలెస్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఎక్కడ చూసినా సరే రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అయితే ఎవరైతే నాటారో అవంతటా అవే వస్తుంటాయి. ఇక్కడ మేము ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్ అయితే చూస్తూ కొద్దిసేపు అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ప్యాలెస్ కి పైకి వెళ్తున్న కొద్దికి ముందలున్న కొండలు అయితే సమానంగా అనిపిస్తున్నాయి. లే ప్యాలెస్ కి వెళ్ళాలంటే ఇప్పుడు మేమైతే స్టెప్స్ ఎక్కైతే పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేను మా పాపను ఎత్తుకొని అస్సలు ఎక్కలేను కాబట్టి ఇంకా తనకైతే చెప్పాను ఎక్కమని చెప్పి మెల్లగా అలా పట్టుకొని వెళ్తుంది. ఇదైతే రాజుల కాలం నాటి ప్యాలెస్ కాబట్టి ఎక్కడ చూసినా సరే రాళ్ళు మట్టితోనే చేయబడి ఉంది. చెక్కతోనా మట్టితోనా తప్ప ఇంకేం యూజ్ చేయలేరు ఇక్కడైతే. ఇప్పటికి కూడా ఈ ప్యాలెస్ అయితే చెక్కు చెదరినట్టు ఉంది. చాలా బాగుంది చూడడానికి. ఈ ప్యాలెస్ వచ్చేసి మొత్తం 4 అంతస్తులు అయితే ఉంటుందంట. ఈ ప్లేస్ నుంచి మొత్తం లే లదాఖ్ నే చూసేయొచ్చు. ఇదైతే టూరిజం టైం కాబట్టి చాలా మంది టూరిస్టులు అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చారు. అందులోనూ హైదరాబాద్ నుంచి మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇంకా నాతో కూడా మాట్లాడారు. ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళే ఆ తెలుగు వాళ్ళు అనమాట. వీళ్ళతో పాటు చాలా మంది వచ్చారు. ఇంకా వాళ్ళు మాతో మాట్లాడారు. కొంత ప్యాలెస్ మొత్తం చూసి బుద్ధుని కూడా చూడాలనుకుంటే ఇక్కడ టోకన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గర్ల్స్ కి అయితే ఒకరికి వచ్చేసి 30 రూపీస్ అనమాట. చిల్డ్రన్స్ కి అయితే టికెట్ అయితే లేదు. ఇక్కడ మా చిన్న పాపనైతే ఆ సిస్టర్స్ అయితే చేతులు పట్టుకొని పైకి అయితే తీసుకెళ్తున్నారు. జున్నో ఇంక వాంగ జున్నో షైనీ ఇదరా షైనీ కమ్. ఇంకా ప్యాలెస్ పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి దారనమాట. ఆ పిల్లలిద్దరూ అస్సలు అలసిపోలేదు. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు వాళ్ళైతే. అసలుకి ముందలకి వెళ్తున్న కొద్దికి ఏముంటుందో మాకు అసలు ఐడియానే లేదు. ఇక్కడ రూట్ ఎక్కడ చూపిస్తే అక్కడికైతే వెళ్తున్నాం మేమైతే. నవంబర్ నుంచి మార్చ్ వరకు ఒక్క చెట్టు కూడా లేకుంటుండే. మొత్తం మంచుతో నిండిపోతుండే ఈ ప్లేస్ అంతా. ఇప్పుడైతే సీజన్ చేంజ్ అయిపోయింది. మొత్తం గ్రీనరీ వచ్చేసింది చూడండి. ఇదైతే షే ప్యాలెస్ బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం గ్రీనరీ, కొండలు ఎంత బాగా అనిపిస్తుంది ప్లేస్. ఈ ప్లేస్ చూడడానికి ఎంత బాగుందో అంత డేంజరస్ గా ఉంది. ఇక్కడ నుంచి పడితే మాత్రం పీస్ కూడా దొరకదు. ఫోటోషూట్ కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా మంది కపుల్స్ ఫోటోషూట్ కూడా చేయించుకుంటున్నారు. అంత బాగుంది అనమాట లొకేషన్ అయితే. ఈ ప్యాలెస్ పై నుంచి చూస్తే మనకైతే హిమాలయ కొండలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ దూరంగా కనిపిస్తున్న మంచు కొండలే హిమాలయ పర్వతాలు. దగ్గరికి వెళ్ళి చూసే అదృష్టం లేకపోయినా ఇలా దూరం నుంచి చూసి సంతోషిస్తున్నాను నేనైతే. ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ లో కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుని అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నవైతే మానివిల్స్ అన్నమాట. ప్రార్థన చక్రాలని కూడా అంటారు వీటిని. మానివిల్స్ పైన ఒక మంత్రం అయితే చెక్కబడి ఉంటుంది. తెలిస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ మానివిల్స్ తిప్పినప్పుడు ఒక గంట శబ్దంతో ఆ మంత్రం అయితే సౌండ్ వస్తుంది. ఇక్కడ మీకు పెద్ద పెద్ద దీపాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవైతే బటర్ ల్యాంప్స్. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, అలాగే గాలులు కూడా ఉంటాయి కాబట్టి అవి గాలికి ఆరిపోకుండా అలా గ్లాస్ అయితే పెట్టేశారు. ఇక్కడ ఈ దీపాలను అయితే వెన్నతో అయితే వెలిగిస్తారంట.
ఇప్పుడు మనం వచ్చిన దారి మొత్తము మానిస్ట్రీలోకి దారి అన్నమాట. ఇప్పుడైతే టెంపుల్ లోకి అయితే టెంపుల్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ డోంట్ రైట్ వాల్ అని రాసి, చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కడైనా వాల్ కనిపిస్తే అక్కడ మన పేరైతే చెక్కాలని అనుకుంటారు. అందుకే ముందు జాగ్రత్తగా అలాంటివి ఏవి రాయకూడదు అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టేసి, టెంపుల్ లోకి వచ్చిన వాళ్ళకి తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇక్కడైతే పెట్టేసి, ఇక్కడ ఒక ట్యాప్ లో హాట్ వాటర్ వస్తుంది, ఒక ట్యాప్ లో అయితే కోల్డ్ వాటర్ అయితే వస్తుంది. ఈ మానిస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం చెక్కతో చేసిన నిర్మాణమే ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో మొత్తం చెట్లతోనే డెకరేషన్ అయితే చేశారు, చాలా బాగుంది. చెట్ల కుండీలు నలబెట్టడం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక పెద్ద స్టాచ్యూ అయితే కనిపిస్తుంది, గౌతమ బుద్ధుని స్టాచ్యూ అన్నమాట. లే లదాఖ్ మొత్తము ఎక్కడ చూసినా సరే గౌతమ బుద్ధుడు తప్ప ఇంకా వేరే దేవుడు అయితే కనిపించదు. షే ప్యాలెస్ లో ఉన్న బుద్ధుని పేరు శాక్యముని బుద్ధుడు అని పిలుస్తారు. బుద్ధుని విగ్రహం అయితే దాదాపుగా 12 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఈ లే లదాఖ్ లో నేను వెళ్ళిన ప్రతి టెంపుల్ లో నేను చూసింది ఏంటంటే సైలెన్స్ అన్నమాట. తీసుకెళ్లినా సరే ఆ వైబ్రేట్ గానీ సౌండ్ గానీ ఉండకూడదు అనమాట. మానిస్ట్రీలో ఉన్నంత సేపు అందరైతే చాలా సైలెంట్ గా ఉంటారు, జస్ట్ కండ్లతో చూడడం మాత్రమే ఉంటుంది. ఇక్కడైతే బుద్ధుని స్టాచ్యూ వెంబడ చాలా అయితే బుద్ధుని రూప చిత్రాలు అయితే చెక్కబడి ఉన్నాయి. మీరు కూడా నాతో పాటు ఒక లుక్ అయితే వేసేయండి. ఇక్కడ బుద్ధుని ముందు చాలా అయితే ప్రసాదాలు అయితే ఉన్నాయి. ప్రసాదం అంటే బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, మనీ, ఫ్రూట్స్ లాంటివి అన్నమాట. ఈ ప్లేస్ కి ఏ కంట్రీస్ నుంచి వస్తుంటారో వాళ్ళైతే వాళ్ళ కరెన్సీని అయితే ఇక్కడైతే పెట్టేసి వెళ్తుంటారు, అని ఆ అమౌంట్ అయితే ఎవరైతే ముట్టుకోరో అలాగే ఉంటుంది. ఇక్కడ బుద్ధుని ముందు అయితే బాక్స్ మొత్తం నిండిపోయింది, గ్లాస్ లో నుంచి చూస్తే కనిపిస్తుంది, చూసేయండి. ఈ మానిస్ట్రీలో ఈ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళైతే కంపల్సరీగా ఉంటారు. ఇక్కడ ఈ తబలా అయితే కనిపిస్తుంది కదా, దాని వెనకాల అయితే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ ప్లేస్ లో అయితే మనం వీడియోస్ తీసుకున్నా ఫొటోస్ తీసుకున్నా ఏమనరు, కానీ కొన్ని ప్లేస్ లో మాత్రం అసలు వీడియో తీసుకోవడానికి అయితే అలో అయితే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సరే దలైలమ్మ ఫోటో మాత్రం మస్తులు అనిపిస్తుంటారు. లోపల మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనైతే బయటికి అయితే తీసుకొచ్చి చైర్స్ పైన అయితే కూర్చోబెట్టాను. ఈ ఆశ్రమం మొత్తం చూసిన తర్వాత కొద్దిసేపు అయితే అక్కడైతే కూర్చున్నాం. షే ప్యాలెస్ లోనే 2 పార్ట్స్ గా అయితే ఉంటుంది. ఇంకో సైడ్ అయితే ఇంకో పెద్ద స్టాచ్యూ ఉంటుంది, దాన్ని అయితే చూడడానికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ షే ప్యాలెస్ లో రావడానికి ఒక దారి ఉంటే వెళ్ళడానికి కూడా ఇంకొక దారి ఉందన్నమాట. షే ప్యాలెస్ ముందు సైడ్ ఇక్కడ పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. నవంబర్ టు మార్చ్ వరకు ఈ కొండల మధ్యలో ఈ స్టాచ్యూ అనేది ఇలాగా కనిపిస్తుంటుంది. స్టాచ్యూలో ఉన్న ఇతని పేరు వచ్చేసి పద్మ సంభావ అని పిలుస్తుంటారు. వాళ్ళ భాషలో అయితే గురు రిన్పోచే అని పిలుస్తారు వీళ్ళైతే. ఇక్కడ వాళ్ళు ఇతనిని సెకండ్ బుద్ధగా అయితే పూజిస్తుంటారు. ఈ విగ్రహం వచ్చేసి కొంచెం ఓపెన్ ఏరియాలో ఉంటుంది కాబట్టి రోడ్ సైడ్ నుంచి వెళ్లి వచ్చే వాళ్ళకందరికి ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు, కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ మాత్రము. ఈ ఓపెన్ ప్లేస్ స్టాచ్యూ దగ్గర నుంచి చూస్తే షే ప్యాలెస్ ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఈ రాజుల కాలం నాటి కట్టడాలు కాబట్టి నాకైతే గోల్కొండ, చార్మినార్ చూసినట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా హైట్ లోకి వెళ్ళి మళ్ళీ మీడియం హైట్ లోకి వచ్చేసాం మేము. ఇదైతే సింధు నది ఒడ్డున ఉంది కాబట్టి సింధు రివర్ ఈజీగా కనిపిస్తుంది ఈ ప్లేస్ నుంచి చూస్తే. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే లే వెళ్లే రోడ్ అన్నమాట. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి మన సైడ్ ఉండే రెస్టారెంట్ ఏదైనా ఉందని చెప్పి చూస్తున్నాం. ఇక్కడైతే ఇక్కడ చూస్తే రోడ్ పైకి వచ్చిన తర్వాత కూడా మనకు షే ప్యాలెస్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసినా సరే ఈ లే లదాఖ్ అందాలని బుద్ధుడు, మంచు కొండలు, నదులు, వాటర్స్ ఇవే కనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్లు చూసినప్పుడే అనిపిస్తుంటుంది ప్రకృతి చాలా అందమైనది, దేవుడు అద్భుతమైన వాడు. రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్న మాకు దారిలో ఇలా షాప్స్ అయితే కనిపించాయి. ఇక్కడ ఏవి చూసినా బాగున్నాయి కానీ రేట్లు మాత్రం రీజనబుల్ గా అస్సలు లేవు. ఇక్కడ ఏ చిన్నవి పట్టుకున్నా సరే 500 దాటిన తర్వాతనే రేట్ అయితే పలుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బాక్స్ లో, ఈ కమ్మలన్నీ అయితే సిల్వర్ కమ్మలకి ఇలా స్టోన్స్ అయితే పెట్టి ఉన్నారు కాబట్టి వీటి కాస్ట్ అయితే 2000 పైనే ఉంది.
చిన్న దువ్వెన, ఒక అద్దం అయితే ఉంది కదా, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా షాప్ కి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి మా పాపకి క్లిప్స్ ఇంకా అలాగే బ్రాస్లెట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఆ షాప్ దాటిన తర్వాతనే ఈ రెస్టారెంట్ ఉంటుంది. అంటే ఆ షాప్ లో నుంచి రెస్టారెంట్ కి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సరే బీహార్ వాళ్ళే కనిపిస్తున్నారు. ఇంకా వాళ్ళే సర్వింగ్ చేస్తున్నారు, వంటలు వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ నేను రెస్టారెంట్ లో కొన్ని పేర్లు చూపిస్తాను, చూసేయండి. సేమ్ మనకు చైనీస్ పేర్ల లాగానే ఉంటాయి. ఎందుకంటే మనకు చైనా అనేది చాలా పక్కలో ఉంటుంది కాబట్టి. ఈ లే లదాఖ్ కి చాలా దగ్గరలో ఉన్నది ఏదైనా ఉంది అంటే చైనా బార్డర్, ఇటు పాకిస్తాన్ బార్డర్ కదా. నూడిల్స్ అయితే నూడిల్స్ అని పిలుస్తాం, కానీ ఇక్కడ నూడిల్స్ ని చౌమీన్ అని పిలుస్తాం. వాటర్ లో మ్యాగ్ చేసినట్టే ఉంటుంది. దాన్ని అయితే వీళ్ళు తుప్కా అని అంటుంటారు. ఇక్కడ మేము మెనూ చూసిన తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ అలాగే మోమోస్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాం. లే లదాఖ్ లో నేను ఇప్పటి వరకు తిన్న రెస్టారెంట్ లో పోలిస్తే ఇదైతే కొంచెం స్పైసీగా బానే ఉంది. ఇవి వచ్చేసి చికెన్ మోమోస్ అనమాట. మేమైతే ఇంకా ఆ ఫ్రైడ్ రైస్ తినే వరకే హెవీ అయిపోయింది కాబట్టి ఆ మోమోస్ అయితే ప్యాక్ అయితే చేపించేసాము. ప్యాలెస్ అంతా తిరిగి అలసిపోయాము. ఇంకా తినేసి మేమైతే ఇంటికైతే వెళ్దాం అనుకుంటున్నాము. కానీ ఇక్కడ నిలబడిన తర్వాత ఒక్క వెహికల్ కూడా ఆగట్లేదు. ఇక్కడ అలా ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఒక కార్ అయితే వచ్చేసింది. ఇంకా కార్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.